సర్కారు మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ పేరుతోటి పీపీపీ అని చెప్పేసి తీసుకొచ్చి ప్రైవేటు వ్యక్తులతోటి ఒప్పందాలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి మనం చూసాం. దీనంతా గమనించినటువంటి మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా భవిష్యత్తును ఉద్దేశించి విద్య, వైద్యం అట్లాగే ఆరోగ్యం అంశాల్లో చాలా భవిష్యత్తు దృష్ట్యా ఆలోచన చేసినటువంటి 17 మెడికల్ కాలేజీలను ఖచ్చితంగా ప్రైవేట్ పరం చేయకూడదన్నటువంటి ఆలోచనతోటి పేద బడుగు బలహీన వర్గాల యొక్క పిల్లలు, రైతాంగం యొక్క పిల్లలు కూడా ఎంబీబీఎస్ సీట్లు సాధించాలనేటువంటి ఆకాంక్ష, కోరిక, అటువంటి ఆలోచన విధానం చేసినటువంటి మహనీయుడు మన జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో మనం ఈరోజు కోటి సంతకాల ఉద్యమానికి ఆయన పిలుపునిస్తే ఈరోజు దాదాపు 1.5 పైగా సంతకాలు వచ్చినటువంటి పరిస్థితి. అయితే ఎల్లో బ్యాచ్ కానీ అట్లాగే ఐటీడీపీ కానీ ట్రోల్ చేస్తా ఉంది. ఈ కోటి సంతకాల ఉద్యమం ఫెయిల్ అయిందని ఈ రోజు ఏం సమాధానం చెప్తారు? 175 నియోజకవర్గాల్లో అన్ని చోట్ల కూడా విజయవంతంగా ఈ కార్యక్రమం ఈ రోజు జరుగుతూ ఏదైతే ముగింపు కార్యక్రమం ఈ యొక్క జిల్లా పార్టీ కార్యాలయాలకి తీసుకుపోయేటటువంటి కార్యక్రమం చేస్తున్నాం. ఈరోజు సంతనూతలపాడు నియోజకవర్గంలో నియోజకవర్గ సమన్వయకర్త మాజీ మంత్రివర్యులు పెద్దలు మేరకు నాగార్జున గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఈరోజు 72,000 పైచిలుకు ఏదైతే కోటి సంతకాల కార్యక్రమంలో చేపట్టినటువంటి పత్రాలన్నింటినీ కూడా జిల్లా కార్యాలయానికి చేర్చేటటువంటి కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి నాయకత్వానికి అందరికీ ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి నియోజకవర్గంలోని గ్రామాన ఉన్నటువంటి మా యొక్క వైఎస్ఆర్సీపీ పెద్దలు, నాయకులు అందరికి కూడాను, అభిమానులందరికీ కూడాను పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం దిగ్విజయం చేసినందుకు అందరికీ మరొకసారి సంతనూతలపాడు నియోజకవర్గంలోని నాయకులకు, కార్యకర్తలకు 72,000 ప్రతుల మీద సంతకాలు చేసిన ప్రతి ఒక్క వ్యక్తికి 2 చేతులు జోడించి నమస్కరిస్తా ఉన్నా. కారణం గౌరవ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశం మేరకు ఈ రాష్ట్రంలో అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని ప్రాంతాలు సుభిక్షంగా ఉండాలనే ఆలోచనతోనే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పరిపాలన చేశారు. దానిలో భాగంగానే ఈ రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీలు ఈ రాష్ట్రంలో ఇదివరకు 3 నెలలు ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి గొప్ప కార్యక్రమాన్ని నేషనల్ మెడికల్ కౌన్సిల్ దగ్గర పర్మిషన్ తీసుకొని వచ్చి 17 మెడికల్ కాలేజీలకు మెడికల్ కాలేజీల అవసరం ఏంటి అని అనుకోవచ్చు. మెడికల్ కాలేజీల అవసరం ఈ రాష్ట్రంలో కులము, మతము, ప్రాంతము, పార్టీ అని చూడకుండా అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ పిల్లలు డాక్టర్లు అవ్వటానికి అవకాశం. రెండవది, మెడికల్ కాలేజీ వస్తే ఆ మెడికల్ కాలేజీలో ప్రక్కన మంచి వైద్యులతో కూడినటువంటి గవర్నమెంట్ హాస్పిటల్ వస్తుంది. దానివల్ల అనేక మంది పేదవారు అన్ని కులాల్లో ఉంటారు, అందరూ వెళ్ళి ఫ్రీగా చూపించుకోవడానికి మంచి ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి డాక్టర్స్ వస్తారు. డాక్టర్లు అన్ని డిపార్ట్మెంట్ డాక్టర్లు వస్తారు, నర్సెస్ వస్తారు, హాస్పిటాలిటీ ఉంటుంది, తర్వాత ఫార్మస్యూటికల్స్ అన్ని అందుబాటులో ఉంటాయి. ఇవన్నీ ఎవరికి కావాలి? ప్రజలకు కావాలని ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీలు తెచ్చి 7 మెడికల్ కాలేజీలు కంప్లీట్ చేసి రన్ అవుతూ ఉంటే ఇక మిగిలిన 10 మెడికల్ కాలేజీలు 50%, 60%, 70% కంప్లీట్ అయితే చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఒక పెన్ స్ట్రోక్తో ఈ మెడికల్ కాలేజీలన్నింటినీ పీపీపీ మోడల్ అంటే ప్రైవేట్ వారికి అప్పళంగా అమ్ముకోవాలనే ఆలోచనతో ఒక కార్యక్రమాన్ని తీసుకోబోతున్నారు. దానిని వ్యతిరేకించాలని జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయించుకున్నారు. దీన్ని ఎందుకు నిర్ణయించుకున్నారు? వ్యతిరేకంగా పేద ప్రజలకు ప్రైవేట్ పరం చేస్తే మరలా ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి కొనుక్కున్నట్టే టెస్టులు కొనుక్కోవాలా, మంచి డాక్టర్లు దొరకవు, అవసరమైనటువంటి డబ్బులన్నీ పేదవాళ్ళు తెచ్చుకోలేరు. ఎవరికైనా ఉపయోగం గవర్నమెంట్ హాస్పిటల్ అని దీన్ని ప్రభుత్వమే రన్ చేయాలని చెప్పేసి వివిధ రూపాల్లో నిరసన తెలియపరిచాం. అయినా ప్రభుత్వానికి చిమ్మకు నీరెత్తినట్లుంటే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో ప్రతి నియోజకవర్గంలో 60,000కు తగ్గకుండా ఈరోజు 1,50,00,000 సంతకాలు చేసి చంద్రబాబు నాయుడు గారికి చిమ్మకుంటలేదు. ఈ రాష్ట్రాన్ని పరిరక్షించే బాధ్యత తీసుకున్నటువంటి అతి ముఖ్యమైనటువంటి వ్యక్తి గవర్నర్ గారు. గవర్నర్ గారికి తీసుకెళ్లి, అయ్యా రాష్ట్ర ప్రభుత్వం కనువిప్పు కలగాల, రాష్ట్ర ప్రభుత్వం తప్పు చేస్తా ఉంది, ప్రైవేటైజేషన్ చేస్తా ఉంది, దాన్ని వ్యతిరేకిస్తున్నాం, మీరైనా ఇన్వాల్వ్ అయ్యి ప్రభుత్వ పరంగా తీసుకురండి అని చెప్పాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. సంతనూతలపాడు నియోజకవర్గంలో ఈ జిల్లా అధ్యక్షుడు గౌరవనీయులు పూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారి నేతృత్వంలో అందరూ నడుస్తా ఉన్నాం. మాకు బ్రహ్మాండంగా అన్ని వ్యవహారాల్లో ముందు నడుపుతా ఉన్నాడు.
ఆయన ఆదేశం మేరకు నియోజకవర్గంలో ఈరోజు 72,000 ప్రతులు 60,000 చేయమంటే 72,000 మంది చేశారు సంతనోత్తరపాడు నియోజకవర్గంలో. వారికి 2 చేతులు జోడించి నమస్కరిస్తా ఉన్నా. ఇలాగే ఆశీర్వదించండి జగన్మోహన్ రెడ్డి గారిని. అందుకనే రాబోయే రోజుల్లో ఇంకొక విషయాన్ని కూడా ఈ ప్రభుత్వానికి హెచ్చరించారు జగన్మోహన్ రెడ్డి గారు. మేము ఈ రోజు మీరు ప్రైవేట్ పరం చేసినా మేము అధికారంలోకి వస్తే ప్రైవేట్ వాళ్ళు ఎవరున్నారో వాళ్ళ దగ్గర తీసుకుని ప్రభుత్వ పరం చేస్తారని చెప్పారు. అందుకనే గవర్నర్ గారిని సంక్షేమ పథకాలు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారికి వస్తే అభివృద్ధిని జగన్మోహన్ రెడ్డి గారు కోరుకుంటే చంద్రబాబు నాయుడు గారు నిర్వీర్యం చేస్తా ఉన్నారు. అయ్యా మీరు ఇన్వాల్వ్ అయ్యండి, రాష్ట్ర భవిష్యత్తు కోసం ప్రైవేటైజేషన్ ఆపమని చెప్పేసి ఈ కార్యక్రమాన్ని తీసుకుంటా ఉన్నాం. ఇప్పుడు ఈ ప్రతులు ఒంగోలులో ఉన్నటువంటి పార్టీ హెడ్ ఆఫీస్ లో శివప్రసాద్ రెడ్డి గారికి అందిస్తూ ఉంటాం. మా కార్యక్రమానికి వచ్చిన ప్రతి నాయకుడికి కార్యకర్తకు 72,000 ప్రతులు చేసినటువంటి ప్రతి ఒక్కరికి గ్రామం పల్లె ప్రతి ఒక్క కార్యకర్త నాయకుడికి మహిళా తల్లి కూడా 2 చేతులు జోడించి నమస్కరిస్తూ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు ధన్యవాదాలు తెలియపరుస్తాం.